నెల్లూరు చేపల పులుసు అండి. రెడీ అయిపోయింది, చల్లారింది. మరి మనం వేసేసుకుంటున్నాం. ఇలా పులుసు చూసారా, ముక్క ముక్క పలంగా అలాగే ఉందండి. ముక్క ఎక్కడా విడలేదు. చూడండి, చక్కగా మనం ఇలా వేసుకుని ఇలా హాయ్, హలో, నమస్తే, ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను అదిరిపోయే నెల్లూరు చేపల పులుసు అండి. రుచి అయితే సూపర్గా, అద్భుతంగా, మరి తినే కొద్ది తినాలనిపిస్తుంది. నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేశారు అంటే వదిలిపెట్టరు. మరి చేసేసుకుందామా నెల్లూరు చేపల పులుసుని? రండి, మరి వచ్చేసేయండి మన కిచెన్లో. నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకోవడానికి 1 కేజీన్నర చేప ముక్కలండి ఇవి. ఇదిగో శుభ్రం చేసుకుని కడిగేసుకుని పెట్టేసుకున్నాం. ఇది రాగండి చేప అంటారు కదా, ఆ చేప అన్నమాట. ముక్కలు ఎలా కోయించేసుకొని కొంచెం ఇలా దలసరిగా, అంటే కొంచెం మందంగా కోయించేసాం ఇలాగా. ఇది కేజీన్నర అనమాట. శుభ్రం చేసుకుని పెట్టేసుకున్నాం. దీనికి గాను ఇదిగో 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుని ముక్కలు చేసి పెట్టేసుకున్నాను. మీడియం సైజు మామిడికాయల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు 100 గ్రాముల చింతపండు, 1 టమాటా. ఎలా చేయాలో చూపించేస్తాను ఇప్పుడు. మరి చేపల పులుసు తయారు చేసుకోవడానికి 100 గ్రాముల చింతపండు అండి. దీన్ని మనం కడిగి వేసుకొని ఇలా కడుక్కొని చింతపండుని కడిగేసుకున్నామండి. ఇందులో మనం ఇప్పుడు వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం. ఇలాగా పక్కన పెట్టేసుకుందాం. చేపల పులుసులకి మసాలాలు తయారు చేసుకుందామండి. ఈ పులుసుకి మసాలాలు పెద్ద అవసరం లేదు. ఇదిగో ఒక కడాయి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను. మెంతులు 1/2 టీ స్పూన్ వేసేసుకుందామండి. ఇందులో వేసుకొని చక్కగా వేయించుకుందాం. ఇలాగా మెంతులు కొంచెం వేగినాయి అనగా ఆవాలు 1/2 టీ స్పూన్ వేసేసుకుందాం. ధనియాలు 1 టీ స్పూన్, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని చక్కగా మనం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. చక్కగా వేగిపోయినాయండి, మంచి సువాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, చల్లారనిద్దాం. ఇదిగోనండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు చల్లారిని. ఇప్పుడు మనం ఒక రోలు తీసుకొని ఇలాంటిది దీనిలో మనం చక్కగా దంచేసుకుందామండి. పొడిగా పౌడర్ చేసుకుందాం. ఇదిగోనండి, ఇలా మనం చక్కగా పొడి చేసేసుకున్నాం. ఇలా బరక్గా, మరీ మెత్తగా అవసరం లేదండి. చేసేసుకొని మనం దీనిలోకి ఇలా తీసేసుకుందాం. మొత్తం అంతాను పక్కన పెట్టేసుకుందామండి. ఈ పౌడర్ని స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో మనం ఇప్పుడు 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కదండి చేపల పులుసు అంటే. ఆయిల్ వేడెక్కిందండి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసుకుందాం. ఇందులో ఆవాలని మనం చక్కగా ఇలా ఆయిల్లో ఆవాలు చిప్పట్లు ఆడుతున్నాయి కదండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకుంటున్నాం. వేసుకుని చక్కగా ఆయిల్లో వేగేటట్టు వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. ఈ టైంలో కడిగి పెట్టుకున్న కరివేపాకుని మనం ఇలా వేసేసుకుని వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసేసుకుందామండి. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసులో మనం అల్లం వెల్లుల్లి వేయకూడదండి ఇందులో. ఎందుకంటారా, చేపల పులుసులో అల్లం వెల్లుల్లి వేసుకోరనమాట. నెల్లూరు చేపల పులుసు స్పెషాలిటీ అది, అల్లం వెల్లుల్లి లేకుండా చేస్తారు. ఒకవేళ మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇందులో 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని వేసేసుకుందామండి ఇలా. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్, కారం 5 టీ స్పూన్స్, అలాగే ఉప్పు రుచికి సరిపడంత 1.5 టీ స్పూన్ వేసుకోండి. చాలకపోతే మళ్ళీ మనం చూసి వేసుకుందాం. కలిపేసుకుందాం చక్కగా. ఇలా అన్నీ చక్కగా నూనెలో వేగినాయి కదండి.
ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, 100 గ్రాములు. దీన్ని ఇలాగ మనం వాటర్ వేసి తీసుకున్నాం. చింతపండు రసాన్ని వేసేసుకుందాం. ఇలా 1/2 లీటర్ చింతపండు పులుసు వేసుకున్నామండి. పులుసుని ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. 1/2 లీటర్ పైన అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని మరగనిద్దామండి పులుసుని. చూద్దామండి, పులుసు వేసుకొని మనం 10 నిమిషాలు అయింది. ఇదిగో మరుగుతుందండి. ఇలా మరుగుతుంది కదా, ఈ టైంలో మనం చేప ముక్కల్ని చక్కగా ఇలా ఇలా వేసేసుకుందాం. ఇలా మెల్లగా మొత్తం అన్ని చేప ముక్కల్ని ఇలా చేప ముక్కలు వేసుకున్నాం కదండి, గరిటె పెట్టకుండా ఇలా మొత్తం ఒకసారి మనం ఇలా అనుకుందాం. ఇలా అనుకుని మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి చేప ముక్కల్ని. 15 నిమిషాలు అయిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం, పులుసు మరుగుతుంది. ఈ టైంలో మనం మామిడికాయ ముక్కలండి, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు 2 మీడియం సైజు మామిడికాయ అన్నీ తీసుకున్నాం కదా, కట్ చేసుకున్నాం. ఇలాగా వేసేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని మనం మరొకసారి పులుసుని ఇలా తిప్పుకుందామండి. తిప్పుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. చూద్దామండి చేపల పులుసు. అదిగో 10 నిమిషాలు అయింది. సిమ్లో పెట్టుకుని మరిగించుకున్నాం కదా, ఈ టైంలో మనం సాల్ట్ చూసుకుందామండి, సరిపోయిందో లేదో. సాల్ట్ సరిపోలేదు. మనం ఇంకో టీ స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఆవాలను ఇప్పుడు మనం చక్కగా ఇలా కూరలో జల్లేసుకుందామండి. ఒక్కసారి మళ్ళీ రౌండ్గా ఇలా తిప్పేసుకొని ఇలా మళ్ళీ 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. అయిపోయిందండి నెల్లూరు చేపల పులుసు. అద్దిరిపోయి నెల్లూరు చేపల పులుసు అయిపోయింది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు ఇలా మనం వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మనం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అద్దిరిపోయే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నెల్లూరు చేపల పులుసు చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా, మరి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే. మరి చేపల కూరని రాత్రి చేసుకుని పొద్దున్న తిన్నట్టయితే కనుక సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చల్లారకి తిన్నట్టయితే కనుక. మరి మీరు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.